అంబేద్కర్ చాలా గ్రామాల్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ మీ గ్రామంలో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టారు. ఆయన విగ్రహాన్ని పెట్టినందుకు చిన్న గ్రామం అయినా ఏదో ఒక 1200 జనాభా ఉంది అని అంటున్నారు మీ మిత్రులతో మాట్లాడినప్పుడు. కనుక చిన్న గ్రామం అయినా కూడా అందరూ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బహుశా ఇక్కడ అన్ని కులాల వాళ్ళు, ఎస్సీలు, బీసీలు అందరు ఇక్కడ ఉన్నారని అనుకుంటున్నాను. మీరందరూ కలిసి పనిచేసుకుంటూ ఉన్నారు. విడివిడిగా కాకుండా అందరూ ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. నేను అడిగాను మీ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి అని. చాలా గ్రామాల్లో చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఈ చాలా రకాల సమస్యలు అంటే ఏం సమస్యలు ఉంటాయి ఊరన్నప్పుడు? ఊళ్ళో చదువు లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, భూములు లేకపోవడం, ఇవి ఒక సమస్య. దానితో పాటు ఇంకేం సమస్యలు ఉంటాయి అంటే ముఖ్యంగా ఎస్సీలని తక్కువ చూడటం, దూరం పెట్టడం, పెళ్లిళ్ళకి, పేరంటాలకి, ఇతరత్ర కార్యక్రమాలకి గుడిలోకి రానివ్వకపోవటం, పిలవకపోవటం, తక్కువ చూడటం, ఈ సమస్య చాలా గ్రామాల్లో ఉంటుంది. అదేవిధంగా భూములు లేకపోవడం, దళితులకి భూమి ఉండదు చాలా ఊళ్ళల్లో, కడు పేదరికంతో ఉంటారు, ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా ఉండదు. ఇట్లా అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. కానీ మీ ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయి అని అడిగాను నేను. అడిగితే మా ఊళ్ళో అందరికీ అరెకరమైన ఎకరమో అరెకరమో భూమి ఉంది అని చెప్పారు. అదేవిధంగా ఎంతో కొంత ఇండ్లు కూడా కొన్ని ఏర్పాటు చేశారు, ఇండ్లు ఉన్నాయని చెప్పారు. తర్వాత బీసీలు, ఓసీలు, ఎస్సీలు అందరం కలిసిమెలిసి ఉంటాం, మా మధ్యలో అంత వివాదం కూడా లేదు అని చెప్పారు. ఒకరి పెళ్లిళ్ళకి మరొకరు వెళ్ళటం, రావటం, పోవటం, కలిసి భోజనాలు చేయటం, ఇదంతా ఉంది అన్నారు. ఇదంతా విన్న తర్వాత మీ ఊరు చాలా మంచి ఊరు అనిపించింది నాకు. అంటే అందరూ ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారు కనుక మంచి ఊరు అనిపించింది. మరి వేదిక మీద బీసీలు కూడా ఉన్నారనుకుంటున్నాను, ఉన్నారో లేదో తెలియదు. వేదిక ముందు కూడా. తర్వాత ఓసీలు అంటే కమ్మవాళ్ళు, గౌడ్లు, యాదవులు, ఎస్సీలు, ఇట్లా అన్ని కులాల వాళ్ళు మీ ఊళ్ళో ఉన్నారు. అంబేద్కరు కేవలం ఒక కులానికి సంబంధించిన వాడు కాదు. ఎక్కడ పోయినా ఎక్కువ మంది ఏం చేస్తారంటే, చాలా గ్రామాలకి నేను వెళ్తూ ఉంటాను కనుక, ఆంధ్ర, తెలంగాణ అన్ని గ్రామాలకు వెళ్తూ ఉంటాను కనుక, ఎక్కువ ఊర్లలో ఎస్సీలు మాత్రమే కార్యక్రమానికి వచ్చి మిగతా కులాల వాళ్ళు ఎవరు కూడా కార్యక్రమానికి రారు. ఇలాంటి ఒక సమస్య ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అందరూ వస్తూ ఉన్నారు, అది సంతోషం. అంబేద్కరు మీ గ్రామానికి వచ్చాడంటే ఆయన విగ్రహం రూపంలో మీ గ్రామానికి వచ్చాడు. 135 సంవత్సరాల కిందట ఆయన పుట్టాడు, మీ గ్రామానికి వచ్చాడు. కేవలం మీ గ్రామమే కాదు, భారతదేశంలో ఉన్న చాలా గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. అత్యధికంగా విగ్రహాలు ఎవరైనా భారతదేశంలో ఉన్నాయంటే అది అంబేద్కర్ విగ్రహాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి ఈ భారతదేశంలో, ఇంకెవరివి లేవు. అంటే గాంధీ ఉన్నాడు, నెహ్రూ ఉన్నాడు, చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళందరికన్నా ఎక్కువ విగ్రహాలు అంబేద్కర్వే ఉన్నాయి. ఎందుకున్నాయంటే భారతదేశాన్ని ఒక 30 సంవత్సరాలుగా ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి అంబేద్కర్. ఎందుకు అంబేద్కర్ ప్రభావితం చేశాడు అంత ఎక్కువగా అంటే, ఆయన అట్టడుగు కులంలో పుట్టాడు. ఎప్పుడైనా సరే అట్టడుగు కులంలో పుట్టిన వాళ్ళకి బాధలేమో తెలుస్తాయి, ప్రజల బాధలు తెలుస్తాయి, ప్రజల కన్నీళ్లు తెలుస్తాయి, వాళ్ళ ఆకలి తెలుస్తుంది. పై కులాల్లో పుట్టిన వాళ్ళకి, డబ్బున్న కులాల్లో పుట్టిన వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియవు. ఆయన కింది కులంలో పుట్టాడు గనక, అంటరాని కులంలో పుట్టాడు గనక భారతదేశంలో ఉండే అంటరానితనం, దాని బాధ అంబేద్కర్కి తెలిసింది. అందుకే ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించాడో ఆ కష్టాలన్నిటినీ ఎదుర్కొని గట్టిగా నిలబడి గొప్పగా చదువుకున్నాడు. ప్రపంచంలో చాలా మంది రకరకాల పద్ధతుల్లో గొప్ప వాళ్ళు అవుతారు, కానీ అంబేద్కర్ చదువు వలన గొప్పవాడయ్యాడు. భారతదేశ రాజ్యాంగం రాయటం మూలంగా, మేధావిగా ఉండటం మూలంగా చదువు ఏమిచ్చింది ఆయనకి? సంస్కారాన్ని ఇచ్చింది. చదువు ఏమిచ్చింది ఆయనకి? మేధస్సునిచ్చింది. ఆ మేధస్సు వలన రాజ్యాంగం రాశాడు. రాజ్యాంగం భారతదేశం ఎట్లా పరిపాలించబడాలో మీరు రోజు వింటూ ఉన్నారు. భారతదేశ రాజ్యాంగం లేకుండా, రాజ్యాంగం గురించి మాట్లాడకుండా ఏ పార్టీ ఉండలేదు. మరి అంత పెద్ద రాజ్యాంగాన్ని, గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ తన చేతులతో రాశాడు, తన తెలివితో రాశాడు. అందుకే అంబేద్కర్ భారతదేశంలో గొప్ప వ్యక్తిగా ఉండిపోయాడు. ఈ ప్రపంచంలో అక్షరం ఉన్నంత వరకు, ఈ ప్రపంచంలో రాజ్యాంగం ఉన్నంత వరకు, ఈ ప్రపంచంలో మనుషులుగా మనం ఉన్నంత వరకు అంబేద్కర్ మన గుండెల్లో జీవించే ఉంటాడు. భారతదేశం గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు. నిజానికి అంబేద్కర్ ఇక్కడ కూర్చున్న మీ అందరికీ పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు, అమ్మలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమిటి అంబేద్కర్ చదువుకున్న వాళ్ళకి కొద్దిమంది తెలుసు. మీ ఊళ్ళో ఒక 10 మంది
గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు, యూనివర్సిటీలో లెక్చరర్లుగా ఉన్నారు, రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవి కాకుండా ప్రైవేటు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అయితే మరి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి ఇంటింటికి ఒకరు డిగ్రీ చదువుతున్నారు అని చెప్పారు. మరి ఇదంతా ఎట్లా సాధ్యమైంది అనేది తెలియాలి. అంబేద్కర్ వాళ్ళకి తెలుసు, చదువుకున్న వాళ్ళకి అంబేద్కర్ తెలుసు, కానీ చదువుకోని వాళ్ళకి అంబేద్కర్ ఎట్లా తెలవాలి అంటే విగ్రహం పెట్టడం మూలంగా ఈయన ఫలానా అంబేద్కర్ అట అని మనందరికి తెలుస్తుంది. రోజు మీరు ఈ రోడ్డు వెంట నడుచుకుంటూ పోతారు, మళ్ళీ నడుచుకుంటూ వస్తారు, వేరే ఊరికి పోయినప్పుడు ఇట్లా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇక్కడ చూస్తూ ఉంటారు. ఎవరయ్యా ఈయన అన్నప్పుడు ఆయన పేరు అంబేద్కర్ అంట అని చెప్తా. ఇప్పుడు అక్కడ ఆ అమ్మ సంఖలో ఒక అమ్మాయిని ఎత్తుకొని నిలబడ్డారు. రేపు అమ్మాయి అడుగుతుంది, అట్లే ఆ అమ్మాయి ఎత్తుకొని పోతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి చూస్తుంది ఈ విగ్రహాన్ని, నాయనమ్మ లేకపోతే అమ్మమ్మ లేకపోతే అమ్మ, ఈయన ఎవరమ్మా అని అడుగుతారు. తప్పనిసరిగా అడుగుతుంది ఎప్పుడో ఒకసారి. అడిగినప్పుడు మీరు చెప్పాలి వాళ్ళకి, మీరు చెప్తేనే తెలుస్తుంది. మామూలుగా కథలు చెప్తారు కదా, పడుకోబెట్టి పులి కథ చెప్తారు, నక్క కథ చెప్తారు, పెద్దవాళ్ళ కథ చెప్తారు, చందమామ కథ చెప్తారు, దేవుళ్ళ కథ చెప్తారు. మీ ఊళ్ళో ఒకవేళ చర్చి ఉండి ఉంటుంది, కంపల్సరీ చర్చి బైబిల్ చదువుతారు, బైబిల్లో ఉన్న కథలు చెప్తారు. మరి ఇన్ని కథలు చెప్పిన మీరు అంబేద్కర్ గురించి కూడా చెప్పాలి. రేపు మీ పిల్లలు, చిన్న పిల్లలు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు వాళ్ళకు చెప్తే వాళ్ళు అంబేద్కర్ గురించి తెలుసుకొని వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కావచ్చు. తెలియదు ఎవరు ఎంత గొప్పవాళ్ళు అవుతారో తెలియదు. ఎవరైనా ఎంత గొప్పవాళ్ళైనా ప్రపంచంలో కావడానికి ఏదో ఒక సందర్భం వస్తుంది, ఆ సందర్భం రావాలి. ఇప్పుడు నేను మీ ఊరి వాణ్ణి కాదు, నాది మీ జిల్లా కాదు, మీ ఊరు కాదు, నేను ఎక్కడో ఇక్కడికి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో పాలమూరు జిల్లా పేరు విని ఉంటారు మీరు, మహబూబ్నగర్ అంట. మహబూబ్నగర్ జిల్లాలో నల్లమల్ల అడవుల్లో ఒక ఊరు మాది. ఆ నల్లమల్ల అడవుల్లో ఒక మాదిగ ఇంట్లో పుట్టాను నేను. మా అమ్మ నన్ను నేను చదువుకోలేదు. ఒక 50 ఏళ్ల కిందట పుట్టిన నేను ఇవాళ మీ ఊరికి వచ్చి మాట్లాడుతున్నా. ఎట్లా మాట్లాడుతున్నా? ఒక 50 ఏళ్ల కిందట మా నాయన అనుకున్నాడా నా కొడుకు జగన్నాథపురం వెళ్ళి మాట్లాడతాడని అనుకున్నాడా? అనుకోలే. మా ఊరు అనుకున్నారు? అనుకోలేదు. అందుకే ఎవరు ఎట్లా తయారవుతారో తెలియదు. ఇట్లే ఒక ఆయన వచ్చి, నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఒక పాట పాడాడు. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు. ఏం పాట పాడాడు ఆయన? ఇప్పుడు మీరు ట్రాక్టర్ మీద పెట్టుకొని పాటలు పాడుకుంటూ ర్యాలీ చేసి వచ్చారు కదా ఊళ్ళో. ఏం పాట పాడాడు? నేను 6వ తరగతి అంటే ఇప్పుడు 1986లో. 86లో ఏం పాట పాడాడు? అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురియంగు, ముందుగా నినుదలసి పాటలు పాడేమో, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొడువంగు అని పాట పాడాడు. ఈ పాట పాడినప్పుడు నేను విన్నాను. ఎప్పుడు? నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు. ఈ పాట విన్న తర్వాత ఎవరు ఈ అంబేద్కర్ అనే ఆలోచన నాకు కలిగింది. అప్పుడు నేను 10వ తరగతిలో నాకు పుస్తకం దొరికితే అంబేద్కర్ గురించి 10వ తరగతిలో చదువుకున్నా. 30 ఏళ్ల కిందట అంబేద్కర్ను చదువుకున్నా. 30 ఏళ్ల కిందట అంబేద్కర్ను చదువుకొని అంబేద్కర్ లాగా నేను చదువుకోవాలి, అంబేద్కర్ లాగా నేను గొప్పవాణి కావాలి అనుకున్నా. అట్లా చదువుకుంటూ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చి యూనివర్సిటీలో చదువుకున్నాను, ప్రొఫెసర్ని అయ్యాను. నేను మాట్లాడుతున్నాను కనుక మీరు నన్ను పిలిచారు. అంబేద్కరే నాకు తెలియకపోతే నేను మీ దగ్గరికి వచ్చేవాడిని కాదు. అంబేద్కరే లేకపోతే, రాజ్యాంగం రాయకపోతే నాకు ఉద్యోగం వచ్చేది కాదు. అంబేద్కరే లేకపోతే, రాజ్యాంగం రాయకపోతే నేను చదువుకునేవాడిని కాదు. ఇవాళ మీ ఊరి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేది కాదు. బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వచ్చేది కాదు. అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగం రాశాడు కనుకనే ఈ వేదిక మీద ఉన్న మా అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. మరి ఆయన మనకు తెలివినిచ్చాడు. రేపు ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లలు ఏమవుతారో తెలియదు కదా. ఇక్కడ 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎస్పీ కావచ్చు, నాలాగా ప్రొఫెసర్ కావచ్చు, బ్యాంక్ మేనేజర్ కావచ్చు, ఏమైనా అవుతారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటే అంబేద్కర్ గురించి చెప్పాలి. మీరు అంబేద్కర్ గురించి వాళ్ళకి చెప్పాలంటే నేను మీకు చెప్పాలి. అంటే మీకు తెలవాలి. మీకు తెలిస్తే వాళ్ళకి చెప్తారు. బైబిల్ పట్టుకొని వచ్చి 1 గంట 2 గంటలు కూర్చోబెట్టి బైబిల్ వాక్యం చదివితే మీరు అందరూ వింటారు కదా. అట్లే నేను ఇప్పుడు అంబేద్కర్ గురించి చెప్పినప్పుడు మీరు వినాలి. విని మీరు ఏం చేయాలి చెప్పాలి. వాళ్ళు దాన్ని విని అంబేద్కర్ గురించి చదువుకుంటారు, పెద్దవాళ్ళు అవుతారు. ఎవరి అంబేద్కర్? ఎంత దూరం? ఇక్కడికి 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మహారాష్ట్రలో పుట్టాడు ఆయన. మహారాష్ట్రలో అక్కడ పుట్టినటువంటి ఆయన మనకేం సంబంధం? ఇప్పుడు మీ ఊళ్ళో కుల అణచివేత, కుల కట్టుబాటు, అంటరానితనం ఇప్పుడు లేదు కావచ్చు. కానీ అంబేద్కర్ పుట్టిన రోజుల్లో అంటరానితనం ఉన్నది. ఇప్పటికీ చాలా గ్రామాల్లో మాల మాదిగోళ్లను దూరం పెడతారు. చాలా గ్రామాలు. ఇప్పుడు అటు మెదక్ జిల్లా ఉంది, హైదరాబాద్ కానుకొని రంగారెడ్డి జిల్లా ఉంది. రంగారెడ్డి జిల్లాలో చాలా ఊళ్ళల్లో కోస్గి,
కొడంగల్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన ఎమ్మెల్యే గెలిచినటువంటి కొడంగల్లులో చాలా ఊళ్ళల్లో మాల మాదిగొల్లకి హోటల్లో గ్లాసులు ఇవ్వరు తాగడానికి. ఒకవేళ ఇచ్చినా సపరేట్ గ్లాసులు ఉంటాయి. ఆ గ్లాసులో టీ వాళ్ళే తాగి కడిగి మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి హోటల్లో. గుడులలోకి రానివ్వరు. ఇంకా ఇప్పుడు జరుగుతున్నది చాలా గ్రామాల్లో. ఇప్పుడే ఇట్లా జరుగుతుందంటే అంబేద్కర్ పుట్టిన 135 సంవత్సరాల కిందట ఎట్లా ఉండేదో మీరు ఒక్కసారి ఊహించండి. ఆయన పుట్టిన రోజుల్లో ఆ మహారాష్ట్రలో చాలా దుర్మార్గం ఉండేది. మనుషులని మనుషులుగా చూసేవాళ్ళు కాదు. మాల మాదిగల్ని ఊరికి దూరంగా పెట్టేవాళ్ళు. అనేకమైన అవమానాలు ఉండేవి. అలాంటి రోజుల్లో ఆయన పుట్టాడు. ఆ ఊర్లను చూశాడు, బాధలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. కానీ ఒకటే అనుకున్నాడు, ఆయనను బడిలోకి రానియలేదు. రానివ్వకపోయినా గట్టిగా చదువుకున్నాడు, కష్టపడి చదువుకున్నాడు. నేను చదువుకోవాలా, నా ప్రజల జీవితాన్ని మార్చాలనుకున్నాడు ఆయన ఆ రోజు కష్టపడ్డాడు కనుక ఇవాళ మనం ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. కొద్దిమందిమైన సంతోషంగా ఉండగలుగుతున్నాం ఉద్యోగాలు వచ్చి. ఆ రోజు ఆయన ఏమనుకున్నాడు, కష్టాలు ఉన్నాయి కనుక నేను చదువును వదిలేస్తా అనుకుంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసేవాడు కాదు. అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే ఇన్ని అవకాశాలు వచ్చేవి కావు. అందుకే కష్టపడి చదువుకున్నాడు. ఎక్కడికి? అమెరికా వెళ్ళాడు. ఆ రోజుల్లో అమెరికాలో చదువుకున్నాడు. తిరిగి భారతదేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన మన కోసం పనిచేశాడు. మొట్టమొదటి ఆయన దేనికోసం పనిచేశాడు? నీళ్ళ కోసం పనిచేశాడు. తాగే నీళ్లు. ఈ దేశంలో తాగే నీళ్లు అందరికీ సమానమా అంటే కాదు. ఇప్పుడు ఇంటింటికి నల్లొచ్చింది. కొన్ని ఇంట్లకు రావచ్చు, రాకపోవచ్చు. నల్లొచ్చింది, నల్లో నీళ్లు పట్టుకుంటున్నాం. మీ ఊళ్ళో పెద్దవాళ్ళని అడగండి ఒకసారి. 70 ఏళ్ల కిందట, 80 ఏళ్ల కిందట మాల మాదిగలు నీళ్లు తెచ్చుకోవాలంటే ఎంత బాధ ఉండేదో ఒక్కసారి అడగండి మీ ఊళ్ళల్లో. మేము అనుభవించాం. నేను ఇప్పుడు 50 ఏళ్ళకి దగ్గర వచ్చా. మేము చూసిన రోజుల్లో కూడా నీళ్లు తాగాలంటే ఎక్కువల్ల పొలాలకి పనిలోకి పోతాం కదా. ఎక్కువల్లంటే ఎవరు? రెడ్లు, వెలుమొళ్ళు, కాపళ్ళు, కొద్ది బీసీలు కూడా, యాదవులు, గౌండ్లు. వాళ్ళ పొలాలకి పనికి పోయినప్పుడు బావిలో నీళ్లు తీసుకొచ్చి, కుండలో నీళ్లు తీసుకొచ్చి నీళ్ళు ఇట్లా పైనుంచి పోసేవాళ్ళు. దోశలు పట్టుకొని తాగేది నేను చిన్నగా ఉన్నప్పుడు. అంటే నీళ్లు తాగడానికి, బావిలో వచ్చిన నీళ్లు తాగడానికి, చెరువులో వచ్చిన నీళ్లు తాగడానికి మనకు అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు? ఇట్లా దోశలు పట్టుకొని ఎందుకు తాగాలి? మనకి ఒక కుండ, వాళ్ళకు ఒక కుండ ఎందుకు ఉండాలి? అందుకే నీళ్లు అనేవి పంచభూతం. ఇది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి వస్తాయి. భూమిలో నుంచి వచ్చిన నీళ్లు పాతాళ గంగ అంటారు. ఈ పాతాళ గంగ పైకి రావాలి. పాతాళ గంగ పైకి రావాలంటే గడ్డపారేసి ఎవడు దోమాలి? బ్రాహ్మణుడు దోముతాడా? కోమటాయన దోముతాడా? రెడ్డైన దోముతాడా? గడ్డపారేసి ఎవడు దోవాలి? మనోడేదో. మన మాదిగా, మన మాల, కుమ్మరి, కమ్మరి మనోళ్ళే గడ్డపారేసుకోవాలి. పారబెట్టి మట్టి ఎత్తాలి. పారబెట్టి మట్టి ఎత్తిన తర్వాత తట్టలో ఉన్న మట్టిని ఎవడెత్తాలి? మళ్ళీ మన తల్లులే. ఈ మాడ మొత్తం ఎంట్రుకలు ఊసిపోయేటట్లు, మాడ మొత్తం కాలిపోయేటట్లు తట్టని ఎత్తిన పెట్టుకొని ఆ మట్టిని తీసుకెళ్లి కట్ట మీనేస్తే అది కట్ట అవుతుంది. కింద బావి వస్తుంది, బావిలో నీళ్ళు వస్తాయి. అది చెరువు అవుతుంది, చెరువులో నీళ్ళు వస్తాయి. అది కుంట అవుతుంది, కుంటలో నీళ్ళు వస్తాయి. కాలువ అవుతుంది, కాలువలో నీళ్ళు వస్తాయి. కానీ బావిలో నీళ్లు, కుంటలో నీళ్లు, చెరువులో నీళ్లు, వాగులో నీళ్లు మనల్ని తాగనీయలేదు. మనం దోవిన నీళ్ళే మనల్ని తాగనివ్వలేదు. బావిలో మట్టెత్తుతున్నప్పుడు జల ఊరుతుంది. జల ఊరిన తర్వాత ఊరిన జల మొట్టమొదలు ఎవరి కాళ్ళను ముద్దాడుతుంది? మన కాళ్ళనే ముద్దాడుతుంది. మనమే గడ్డపార దోవుతున్నాం కనుక జల పడగానే మన కాళ్ళను ముద్దాడుతుంది. మన కాళ్ళను ముద్దాడి పైకొచ్చిన తర్వాతనే బాపనాయన స్నానం చేస్తాడు తప్ప, బాపనాయన అయితే మన కాళ్ళను ముట్టుకోకుండా నీరు ఆ తర్వాత ఆయన దగ్గరికి రాదు కదా. మన కాళ్ళను ముద్దాడిన నీళ్ళనే తీసుకెళ్లి ఆ దేవుడి గోపురంలో దేవుని గడుగుతారు తప్ప అంతకన్నా ముందు రాదు కదా. కానీ చిట్ట చివరికి మన కాళ్ళను ముద్దాడిన గంగను మనకు కాకుండా చేశారు. అది వాళ్ళు చేసిన కుట్ర. ఇది అంబేద్కర్ గుర్తుపట్టాడు. భారతదేశం పంచభూతాల్లో నీళ్లు అందరికీ సమానంగా ఉండాలి, కానీ సమానం కాకుండా చేశారు. నా ప్రజలకి తాగడానికి నీళ్లు కావాలని పోరాటాన్ని మొదలు పెట్టాడు. ఏదో ఒక ఊరు, మహద్ అనే ఒక ఊరు ఉంది అక్కడ. ఆ మహద్ అనే ఊరిలో మాల మాదిగలకు చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు తాగడానికి లేదు పాపం, బురద నీళ్లు తాగాలి. అంబేద్కర్ చదువుకునేటప్పుడు అదే పరిస్థితి. ఆయన బడిలో ఒక కుండ ఉండేది నీళ్లు తాగడానికి. కుండలో ఎక్కువ పిల్లలు వెళ్ళి కుండలో నీళ్లు తాగేవాళ్ళు. ఒక నల్ల ఉండేది, నల్ల దగ్గర ఎక్కువ పిల్లలు వెళ్ళి నీళ్లు తాగేవాళ్ళు. అంబేద్కర్ నీళ్లు తాగనిచ్చేవాళ్ళు కాదు. అక్కడికి వెళ్ళి ఏమనేవాళ్ళు? వాళ్ళు నీళ్లు తాగిన తర్వాత నల్ల నీళ్ళు ఇట్లా ఇప్పుకొని నల్ల నీళ్లు తాగుతూ ఉంటే ఆ నీళ్లు కింద పడుతుంటాయి కదా, తాగుతుంటే కింద పడి భూమి ఇట్లా పారుతూ ఉంటే అప్పుడు అంబేద్కర్ అంత దూరం వెళ్ళి
అక్కడ పారిన నీళ్లు తాగేవాడు, నల్ల దగ్గర తాగనీయలేదు. ఆయన అనుభవించాడు ఆ బాధ ఏందో. అందుకే ఆయన ఏం పోరాటం చేశాడంటే, నా ప్రజలకి నీళ్లు లేకుండా చేశారు, నీళ్ళే ముఖ్యం మనకి, నీళ్ళు లేకపోతే బతుకుతామా? అన్నం లేకుండా ఒక మనిషి వారం రోజులు ఉండొచ్చు అన్నం తినకుండా, కానీ నీళ్లు లేకుండా ఉండలేము. 1 గంట 2 గంటలు 3 గంటల తర్వాత ఖచ్చితంగా నీళ్లు తాగాలి. అందుకే మన శరీరంలో నీళ్లు 70% నీళ్లు ఉంటాయి. రక్తం కూడా నీళ్ళలాగానే ఉంటుంది. గడ్డ కడితే రక్తం గడ్డ కట్టింది అనుకొని చచ్చిపోతామా? రక్తం గడ్డ కట్టకుండా ఉండాలంటే మన శరీరం మంచిగా పని చేయాలంటే మన శరీరంలో నీళ్లు ఉండాలి. అట్లాంటి నీళ్లు మనకి దక్కకుండా చేశారని ఆయన ఏం చేశాడంటే, మహద్ అనే గ్రామంలో ఒక చెరువు ఉంటే 10,000 మంది మాలమాదిగలను తీసుకొని పోయాడు. ఈ చెరువును మీరే కదా తోవింది, ఈ చెరువు కట్ట వేసింది మీరే కదా, ఈ ప్రభుత్వం, ఇది ప్రభుత్వం చెరువు. ఎవరింట్లో వాడు బావి తోముకుంటే ఆ బావిలో నీళ్లు వాళ్ళు తాగుతాడు కావచ్చు, కానీ ఇది ప్రభుత్వం చెరువు అయినప్పుడు ప్రభుత్వం దోవించిన చెరువు, అందరూ నీళ్లు తాగాలి, మాలమాదిగలు కూడా తాగాలని చెప్పి ఒక 10,000 మందిని తీసుకొని వెళ్ళి ఆ చెరువులో నీళ్లు తాగించాడు. 1927 అంటే వాళ్ళ 2025లో ఉన్నాం. ఇంకొక 2 ఏళ్ళు వస్తే 100 సంవత్సరాల కిందట నీళ్ల కోసం పోరాటం చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టాడు. ఆయన పోరాటం చేయకపోతే ఇవాళ మీ ఇంటికి నల్ల వచ్చేది కాదు. ఆ పోరాటం చేశాడు కదా 27లో. 1920లో పోరాటం చేసి 1947 వచ్చే నాటి అంటే 20 ఏళ్లలో రాజ్యాంగం రాసే అవకాశం వచ్చింది అంబేద్కర్కి. ఆ రాజ్యాంగంలో రాశాడు ఒక మాట. ఏం రాశాడో తెలుసా? భారతదేశంలో కొన్ని కులాలకి నీళ్లు తాగడానికి అవకాశం లేదు, చెరువులోకి పోవడానికి అవకాశం లేదు, బావులకి పోవడానికి అవకాశం లేదు. ఆ అవకాశం లేకుండా ఎవరు చేశారంటే బ్రాహ్మణులు చేశారు. అందుకే నేను ఇప్పుడు రాజ్యాంగంలో రాస్తున్నా, భారతదేశంలో పుట్టిన ఎవరైనా సరే పబ్లిక్ చెరువులలో నీళ్లు తాగొచ్చు, ఇది ఒక చట్టం లాగా రాస్తున్నాను చెప్పేసి అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగంలో ఆ మాట రాసి పెట్టాడు. ఆయన రాసి పెట్టాడు కనుక ఇవాళ మీ ఇంటికి భగీరథ నీళ్ళు వచ్చాయి, నల్లొచ్చింది. అందుకే అంబేద్కర్ను మనం గుర్తుపెట్టుకోవాలి. నీళ్లు తర్వాత ఏం చేశాడు ఆయన? భూములు కావాలని అడిగాడు. ఈ దేశంలో ఉన్న దళితులకి భూములు లేవు, భూముల్లో పనిచేసేది మాత్రం మనమే, తుకం పోసేది మనమే, కలుపు బీకేది మనమే, నాట్లేసేది మనమే. మీ చేతులతోనే నాట్లేస్తారు, మీ చేతులతోనే కొడవలు బట్టి కోస్తారు, మీ చేతులతోనే కలుస్తారు, మీ చేతులతోనే కుప్ప కొడతారు, మీ చేతులతోనే మీ నెత్తి మీద పెట్టుకొని మోస్తారు, కుప్ప పెడతారు, తర్వాత కుప్ప కొడతారు. ఆ గింజలన్నీ సంచులలో నింపుతారు, ఆ సంచులు తీసుకెళ్లి దొరల ఇళ్లలో వేస్తారు. ఈ మొత్తం పని మీరే చేస్తారు, మన అమ్మ నాయనలు మనోళ్ళే మీరే చేస్తారు. చిట్ట చివరికి ఏమంటారు? ఇవి మనకి ఇవ్వడానికి తినడానికి మనకు తిండి ఉండదు. ఇంత పని చేసిన వాళ్ళకి మనకు తిండి ఉండదు. మళ్ళీ మనం ఆ దొర దగ్గరికి వెళ్ళి, ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు తిండికి లేదు గింజలు, ఇన్ని గింజలు పెట్టని అడుగుతాం. మనం తయారు చేసినటువంటి గింజలే మనకు దక్కకుండా ఉన్నాయి. ఎందుకున్నాయంటే భూమి మనకు లేదు కనుక. మనకు భూమి ఉంటే ఆ భూమిలో మనం పంట పండించుకుంటాం. ఆ పంట పండించుకొని దాని నుంచి వచ్చిన గింజలు మనం తింటాం. అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు, భారతదేశంలో నా దళితులకి భూమి లేకుండా చేశారు. ఆ రోజుల్లో ఒక పుస్తకంలో రాశాడు, మాలమాదిగలకి భూమి ఉండకూడదు. మను అనేవాడు ఒకడు వచ్చాడు. ఈ మను అనేవాడు 2000 ఏళ్ల కిందడు వచ్చాడు. ఈ 2000 ఏళ్ల కిందడు వచ్చిన వీడు ఏం రాశాడు? ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని రాజులందరూ పాటించాలి. ఏం రాశాడు పుస్తకం అంటే, మాలమాదిగలు భూమి ఉండకూడదు, ఉంటే తప్పు. మాలమాదిగలు మంచి బట్టలు వేసుకోకూడదు, తప్పు. వేసుకుంటే మాలమాదిగల మెడల్లో బంగారం ఉండకూడదు, ఇట్లా రాశాడు అన్ని. మాలమాదిగలు శుభ్రంగా ఉండకూడదు, మాలమాదిగలు చచ్చిపోయిన పశువులను తీసుకెళ్లి ఎత్తి బయటపడేయాలి, వాళ్ళు అదే పని చేయాలి. ఇది రాసి పెట్టాడు ఆయన. రాసి పెడితే అంబేద్కర్ ఇదంతా చదివాడు. చదివి ఇంత దుర్మార్గం ఉంటుందా, మాలమాదిగలే ఈ పని ఎందుకు చేయాలి? మీరు చూడండి, ఇప్పుడు మీ ఊరు ఉన్నది, గ్రామ పంచాయతీ ఉన్నది, మీ ఊళ్ళో రోడ్లు ఉడ్చేటటువంటి పని ఉంటుంది పొద్దున్నే. ఈ రోడ్లు ఉడ్చే పని ఎవరు చేస్తున్నారు? ఇప్పటికి కూడా మనోళ్ళే చేస్తున్నారు, మాలమాదిగోళ్ళు చేస్తున్నారు. లేదంటే కొన్నిగా బీసీ కులాల్లో ఏమనుంటే తాకలు, మంగళులు, కుమ్మరులు అట్లాంటి కులాల్లో ఎవరన్నా 1-2 చోట ఉండొచ్చు. కానీ ఎక్కువగా ఇప్పటికీ రోడ్లు ఉడ్చే పని మనోళ్ళే చేస్తున్నారు. ఆ రోజు ఇదే పని ఉన్నది, ఈ రోజు అదే పని చేస్తున్నారు. అంబేద్కర్ ఇది చదివి ఏం రాశాడు? రాజ్యాంగంలో రాశాడు, నీచమైన పనులు మా చేత చేయిస్తారా మీరు? ఆ నీచమైన పనులు ఎవరైనా బలవంతంగా మా చేత చేయిస్తే చట్టం ప్రకారం అది తప్పు అవుతుంది, వాళ్ళ మీద కేసు పెట్టి జైల్లో పడేయచ్చు. మీలాగా మేం కూడా భూమి ఎందుకు ఉండొద్దు, మాకు వ్యవసాయం ఎందుకు చేసుకోవద్దు, మేం గౌరవంగా ఎందుకు పట్టుకోవద్దు అని చెప్పి అంబేద్కర్ దళితులకి భూములు ఇవ్వాలని రాశాడు. రాజ్యాంగంలో రాశాడు గనకనే ప్రభుత్వం ఇవ్వాలా మీ ఊరిలో
ఎకరం భూమి అయినా సరే, అరెకరం భూమి అయినా సరే మీకు ప్రభుత్వం ఇచ్చింది. ఎక్కడి నుంచి ఇచ్చింది ప్రభుత్వం? ఎట్లా ఇచ్చింది? అది రాజశేఖర రెడ్డి ఇంట్లో నుంచి ఇవ్వలే, అది కేసీఆర్ ఇంట్లో నుంచి ఇవ్వలే, అది రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నుంచి ఇవ్వలే, మోడీ గారి ఇంట్లో నుంచి ఇవ్వలే. అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు గనక, ఆ చట్టం ప్రకారం ఆ భూమి మనది గనక, ఆ భూమిలో మనం పనిచేస్తాం గనక ఆ అరెకరమో పావెకరమో భూములని మనకు పట్టాలు ఇవ్వగలిగారు. అది అంబేద్కర్ వల్లనే మీకు భూమి వచ్చింది తప్ప ఇంకొకరి వలన కాదనేది మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఆ రోజుల్లో పెద్ద మనుషులు ఏం చెప్పారు? మాలమాదిగలు చదువుకోవద్దు. కేవలం మాలమాదిగలే కాదు, మాలమాదిగలు కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, యాదవులు, గౌండ్లు, ముదిరాజులు, చాకరోళ్ళు, మంగళోళ్ళు, కాపళ్ళు వీళ్ళెవ్వరు చదువుకోవద్దని రాశాడు. ఆ 2000 ఏళ్ల కిందట మను అనేవాడు ఎవ్వరు చదువుకోవద్దని రాశాడు. అంబేద్కర్ ఈ పుస్తకాన్ని చదివి ఎవరిరా బద్మాషి ఇట్లాంటి రాతలు రాస్తారా, నేను ఇప్పుడు రాజ్యాంగంలో రాస్తున్నా, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చదువుకోవచ్చు, ఎవరైనా తెలివంతులు కావచ్చు, ఎవరైనా గొప్ప వాళ్ళు కావచ్చు, ఎవరైనా మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, జడ్జి కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎవరైనా ఏ ఉద్యోగంలో కానీ పోవచ్చు. దానికి కులము మతము అడ్డు రాకూడదని అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి పెట్టాడు గనక దాని ప్రకారం ఇవాళ మేమందరం చదువుకున్నాం. మీ ఊరిలో ఇంటింటికి ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారంటే, డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీ ఊళ్ళో ఉన్నారంటే అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు గనక ఇవాళ చదువుకుంటున్నాం. ఆయన రాజ్యాంగం రాయకపోతే ఇప్పటికీ మళ్ళీ మనం ఈ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. మీరు ఏ పనులు అయితే చదువుకోని వాళ్ళు ఏ పనులు అయితే చేస్తున్నారో మేము అదే పనులు చేసేవాళ్ళం. ఆయన మనకి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఆ రోజు ఆ మను అనేవాడు ఇంకోటి ఏం రాశాడో తెలుసా? ఈ దేశానికి రాజు కావాలంటే ఎవడై ఉండాలి? క్షత్రియుడై ఉండాలి అన్నాడు. క్షత్రియుడు అంటే రాజు అనేవాడు మాత్రమే రాజు కావాలని రాశాడు. ఎక్కడుంది అది? క్షత్రియుడైన వాడే రాజు కావాలని రాసే అంబేద్కర్ ఆ పుస్తకాన్ని చదివి మరి మీరు క్షత్రియులే రాజులు కావాలని అనుకున్నప్పుడు నా కులం వాళ్ళు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా ముస్లింలు వీళ్ళెప్పుడు రాజులు అవుతారయ్యా? కనుక రాజ్యాంగం బద్ధంగా ఎవరైనా సరే ఎమ్మెల్యే కావచ్చు అని రాశాడు. ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు అని రాశాడు గనక ఇవాళ మీ నల్గొండ జిల్లాలో నకరికల్ ఎమ్మెల్యే, ఒక మాదిగ కులానికి సంబంధించిన నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కులం నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. తుంగతుర్తి ఉన్నది, తుంగతుర్తిలో మందుల సామేలన్న ఎమ్మెల్యే అయ్యాడు. ఇంకా అంతకుముందు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు అని రాశాడు గనక కొద్దిమంది అయినా కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒకప్పుడు మీ కోదాడలో ఒక యాదవ్ కులానికి సంబంధించిన ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అది ఎట్లా సాధ్యమైంది? ఎప్పుడైనా మీ నల్గొండ జిల్లా అంటే రెడ్లే ఉంటారు, అన్ని స్థానాలు రెడ్లే ఉంటారు. వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉంటారు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన ఒక యాదవుడు మీ కోదాడ నియోజకవర్గం నుంచి లేదా కొన్ని సందర్భాల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి వేరే వేరే కులాల వాళ్ళు ఆలేరు నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఒక యాదవుడు ఎమ్మెల్యే అయ్యాడంటే ఎట్లా సాధ్యమైంది? అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కనుక సాధ్యమైంది, లేకపోతే సాధ్యమయ్యేది కాదు. అంబేద్కర్ మన కోసం రాజ్యాంగం రాసి ఉంచాడు. ఆ రాజ్యాంగం రాశాడు గనక మనకు హక్కులు ఇచ్చాడు గనక ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, స్త్రీలు, పేదవాళ్ళు అందరూ కూడా అంబేద్కర్ని వాళ్ళ జీవితాల్లో భాగంగా తలుచుకుంటున్నారు, వాళ్ళ జీవితాల్లో భాగం చేసుకున్నారు. అందుకే ఇవాళ ఇక్కడ ఒక విగ్రహం పెట్టుకున్నాం. అయితే ఇప్పటికి ఇంకా మన జీవితాల్లో మార్పు రావాలని అంబేద్కర్ కోరుకున్నాడు కానీ ఇంకా మార్పు రావటం లేదు, రావాల్సిన మార్పు రావటం లేదు. ఒక 400 మంది ఎస్సీలు ఉంటే 400 మందిలో 10 మంది ఉద్యోగస్తులు ఎందుకున్నారండి? ఇంటింటికి ఒక ఉద్యోగస్తుడు ఉండాలి కదా, 400 మంది ఉద్యోగస్తులు ఉండేలా కదా. 400 మంది జనాభా ఉన్నప్పుడు ఒక 100 ఇండ్లు ఉంటే ప్రతి ఇంటికి ఉద్యోగస్తులు ఉంటే 100 మంది ఉద్యోగస్తులు అవుతారు మీ ఊళ్ళో. ఇంకా ఉద్యోగాలు లేవు, ఎస్సీలకు లేవు, బీసీలకు లేవు, మైనార్టీలకు లేవు. ఇంకా ఉద్యోగాలు అందరికి రావాల్సి ఉంది. భూములు హాఫ్ ఎకరం మాత్రమే ఎందుకుంది మీకు? ఎకరం భూమి మాత్రమే ఎందుకుంది? 5 ఎకరాలు 10 ఎకరాలు ఎందుకు లేదు? ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటే మన జనాభా ఎంత ఉందో ఆ జనాభాకు తగినటువంటి భూములు మనకు రాలే, అధికారం మనకు రాలే. మొత్తం నల్గొండ జిల్లాలో 2 ఎమ్మెల్యేలే మనకు ఎందుకు ఇచ్చారు? మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి భార్య వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, ఒకే ఇంట్లో 2 ఎమ్మెల్యేలు, 2 రెడ్లే. అక్కడ పోతే నల్గొండ టౌన్ లో 2 రెడ్లు, ఒకే ఇంట్లో 2 రెడ్లు అన్నదమ్ములు, 2 ఎమ్మెల్యేలు. మీరు లెక్కేసుకుంటూ పోండి, 4 అయ్యండి. సూర్యాపేట రెడ్డి ఎమ్మెల్యే,
5 మంది అయింది. ఇక మీరు ఇట్లా లెక్కైన మీ జిల్లాలో నియోజకవర్గాలన్నీ నేను చెప్పిన ఈ లెక్క ప్రకారమే ఇప్పటికే 5 మంది ఉన్నారు. మరి 5 మంది 6 మంది 7 మంది వాళ్ళ జనాభా ఎంత ఉంటుంది? ఇప్పుడు మీ ఊరు ఉన్నది, మీ ఊళ్ళో రెడ్లు ఎంతమంది ఉంటారు? 50 మంది ఉంటారు అనుకుందాం. మాది వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు. యాదవులు ఎంతమంది ఉన్నారు? 600 మంది ఉన్నారు. 600 మంది ఉన్న యాదవుల నుంచి ఇట్లా మీ ఊళ్ళోనే 600 మంది ఉంటే యాదవులు మొత్తం నల్గొండ జిల్లాలో వాళ్ళు లక్షలు ఉంటారు. మరి లక్షలున్న యాదవులు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఒకరో ఇద్దరో ఉన్నారు, ఒకరే ఉన్నారు అనుకుంటా మొత్తం నల్గొండ జిల్లాలో. గౌండ్లు ఎంతమంది ఉంటారు? చాలా ఎక్కువ మంది ఉంటారు. అట్లా మాదిగలు ఎంతమంది ఉంటారు? ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఉన్న మాదిగళ్ళు, గౌండ్లు, యాదవులు ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు. తక్కువ మంది ఉన్న రెడ్లు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఈ అన్యాయం? అన్యాయం జరుగుతుంది కదా. ఈ అన్యాయం జరుగుతుంది కనుక అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన వాట కోసం మనం కొట్లాడాలి. ఉట్టిగా మనం ఇళ్లలో కూర్చుంటే మనకేది రాదు, ఏదైనా పోరాటం చేస్తేనే వస్తుంది. రెడ్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్యేలు అంతే రావాలి, అంతకని ఎక్కువ రాకూడదు. ఎక్కువగా ఎవరు తీసుకున్న తప్పే. మాదిగోళ్ళు ఎక్కువ తీసుకుంటే తప్పే, యాదవులు ఎక్కువ తీసుకున్న తప్పే, గౌండ్లు ఎక్కువ తీసుకున్న తప్పే. ఎవరైనా సరే ఎక్కువ తీసుకోవద్దు, అట్లనే తక్కువ రాకూడదు. అందరికీ సమానంగా రావాలని మనం కోరుకుంటాం. ఆ సమానత్వం గురించి అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. సమానత్వం ఇంకా దేశంలో ఏర్పడలేదు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచించాలి. సమానత్వం కోసం ఆలోచించాలి, భూమి కోసం ఆలోచించాలి, పోరాటం చేయాలి. ఉద్యోగాల కోసం ఆలోచించాలి, పోరాటం చేయాలి. రాజ్యాధికారం కోసం ఆలోచించాలి, పోరాటం చేయాలి. ఈ పోరాటం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు దేశంలో ఏం జరుగుతుందో కూడా ఆలోచించండి. ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతుంది చూస్తున్నారు మీరు అందరు. మీరు పేపర్లో చూస్తున్న దాని ప్రకారం ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇది తప్పు అంటే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటే దేశద్రోహి అంటున్నారు, దేశ వ్యతిరేకి అంటున్నారు. ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించండి. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రమాదం ఏర్పడింది కనుక మీ ఊళ్ళో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉంటాయి. బహుశా సిపిఎం పార్టీ ఉంది అనుకుంటా. ఈ ఊళ్ళో రకరకాల పార్టీలు, బీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, అన్ని పార్టీలు ఉంటాయి. కానీ ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుందో ఆలోచించండి. ఏ పార్టీ భూముల కోసం పోరాటం చేస్తుందో, మన హక్కుల కోసం పోరాటం చేస్తుందో ఆలోచించండి. రేపు మీ ఊళ్ళో ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఆలోచించండి. రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఏం ఆలోచించాలి మనం? సర్పంచ్ ఎన్నికల వలన, ఎంపీటీసీ ఎన్నికల వలన మన జీవితాలు మొత్తం మారిపోతాయంటే మారకపోవచ్చు, కానీ కొద్ది మేరకైనా మార్పు వస్తుంది. మీరు డబ్బులు తీసుకోకుండా సర్పంచ్గా నిలబడినోడు, ఎంపీటీసీగా నిలబడినోడు, జడ్పీటీసీగా నిలబడినోడు ఎవరైనా సరే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం డబ్బులు తీసుకోవద్దు, డబ్బులు అడగొద్దు. ఏమనాలి మనం? రేపు నువ్వు సర్పంచ్ అయితే మా ఊరికి ఏం చేస్తావు అది అడగాలి మనం. మా ఊరికి మంచి పని ఏం చేస్తావు? ఇదో నేను ఫలానా మంచి పని చేస్తాను, 10 పనులు చేస్తా అంటే నువ్వు మాకు పేపర్ రాసి, ఒక 10 మంచి పనులు చేస్తాను పేపర్ రాసి, ఆ పేపర్ రాసిచ్చిన తర్వాత మనం డబ్బులు తీసుకోకుండా ఓట్లేస్తే ఆయన ఎన్నికైన తర్వాత గెలిచిన తర్వాత ఆ పేపర్ ముందు పెట్టి, ఏమయ్యా పెద్ద మనిషి, సర్పంచ్ గెలిచావు కదా, 10 మంచి పనులు చేస్తున్నావు కదా, ఏది చెయ్యలేదు అని మనం అడగొచ్చు. అదే మనం డబ్బులు తీసుకొని ఓట్లేసామనుకోండి, అప్పుడు ఏమంటాడు గెలిచినోడు? ఏమమ్మా నువ్వు పుణ్యానికి వేసినవా, నేను 500 ఇచ్చినా నాకే ఓట్టేసినావు అంటాడు. అందుకే పార్టీలతో సంబంధం లేకుండా కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళని మీరు సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా నిజాయితీ పరుని ఎన్నుకోండి. దొంగ పనులు చేసే వాళ్ళని కాదు, లంగ పనులు చేసే వాళ్ళని కాదు, అన్యాయం చేసే వాళ్ళని కాదు, నిజాయితీ పరులను ఎన్నుకోండి. ఎన్నుకొని మన గ్రామంలో, మీ ఊరు 1200 గ్రామం పంచాయతీ ఉంటే మరి 10వ తరగతి వరకు ఎందుకు లేదు? మీ పిల్లలు 10 చదువుకోవాలంటే మునగాల పోవాలి. ఎందుకు పోవాలి మునగాల? ఇక్కడ నుంచి 11 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు మునగాలకి పోవాలి. అమ్మాయిలు ఉంటారు, అంత దూరం పోయి 24 కిలోమీటర్లు పోయి రావడానికి 24 కిలోమీటర్లు అవుతుంది. మీ ఊళ్ళోనే 10వ తరగతి ఉందనుకోండి, మన ఇంట్లో ఉన్నదో గంజి కలియో గంజో తింటారు, తాగుతారు, వెళ్ళి మన ఊళ్ళో చదువుకొని మళ్ళీ ఇంటికి వస్తారు. 10వ తరగతి ఎందుకు లేదు అని ఆలోచించండి. మీ ఊరిలో 10వ తరగతి బడి కోసం మీరు ఆలోచించండి. ఆలోచించి 10వ తరగతి బడి కావాలి. ఆ బడిలో టీచర్లు కావాలి. అందరు ఒక 10 మంది టీచర్లు, 12 మంది టీచర్లు ఉంటే మంచి చదువు వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే డబ్బులు కావాలి, ఫీజులు కట్టాలి. నెలకి 4000, 5000 ఫీజులు కట్టాలి. ఎక్కడి నుంచి వస్తాయి? మీరు కూలి చేయాలి. మీరు కూలి చేసిన డబ్బులు తీసుకొని ఫీజు కడుతున్నారు. అదే గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచర్లు ఉండి మంచి విద్య చెప్పారనుకోండి, డబ్బులు కట్టకుండానే మన పిల్లలకి చదువు వస్తుంది. అప్పుడు మీకు నెలకి 5000 మిగులుతాయి. నెలకు 5000 అంటే 12 5 60,000 మిగులుతాయి. సంవత్సరానికి 60,000 రూపాయలు మనకి మిగులుతాయి మంచి స్కూల్ ఉంటే.
అందుకే రేపు సర్పంచ్ అయినా ఎంపీటీసీ ఎవరైనా సరే మాకు మంచి స్కూల్ కావాలి, మా పిల్లలకి మంచి చదువు కావాలి, మా పిల్లలకి చదువు చెప్పే టీచర్లు కావాలి, అట్లా మంచి స్కూల్ను తీసుకొచ్చే వాడిని మీరు ఎన్నుకోండి. అదేవిధంగా మంచి రోడ్లు కావాలి, ఇంటి ముందల సాఫ్ చేయాలి. వానకాలం వచ్చిందంటే నీళ్లు మల్లుతే దోమలు వస్తాయి, దోమలు వస్తే కరుస్తాయి, మలేరియా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, మనకు అనారోగ్యం పాలైతే హాస్పిటల్లో పడతాం, హాస్పిటల్లో పడితే 50,000 ఖర్చు అవుతుంది. ఈ 50,000 ఎక్కడి నుంచి వస్తాయి మనకి? మళ్ళీ మనం అప్పు చేయాలి. అందుకే మురుగునీరు లేకుండా ఊరినంతా శుభ్రంగా ఉంచేటోడు సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి. అట్లా నిజాయితీగా ఉన్న వాళ్ళని, మా పిల్లలకి నిరుద్యోగులు ఉన్నారు, చదువుకోవడానికి పుస్తకాలు లేవు, చదువుకోవడానికి ఇంత సవలతు లేదు, ఒక లైబ్రరీ కట్టించండి, ఒక లైబ్రరీలో పుస్తకాలు తెప్పించండి, ఆ లైబ్రరీలో మా పిల్లలందరూ వచ్చి చదువుకుంటారని మీరు అడగండి. అట్లా లైబ్రరీ కట్టించటోండి మీరు ఎన్నుకోండి. ఊరును అభివృద్ధి చేసేవాడే ఆ ఊరికి నాయకుడు ఉండాలి తప్ప ఊరును నాశనం చేసేవాడు, రాజకీయ పార్టీలకి తొత్తులుగా ఉన్న వాళ్ళు, డబ్బులు ఇచ్చే వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నుకోకండి. అదేవిధంగా ఈ ఊరిలో తాగుబోతులు లేకుండా తయారు చేసేవాడే మీకు నాయకుడు కావాలి. ఎవడైనా ఎక్కడ పోయినా తెలంగాణలో చెప్తున్నారు. నాకు మొన్న ఒక ఊరికి వెళ్ళాను, ఖమ్మంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసం వెళ్ళాను. ఒక ఊరికి వెళ్తే ఏం చెప్తున్నారు, పాపం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వచ్చే నాకేం చెప్పారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళ ఇద్దరు భార్య భర్త వచ్చి నాకు ఒక మాట చెప్పారు. అయ్యా నీవు వేదిక మీద ఒక మాట చెప్పు, మా పిల్లలు తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు, కళ్ళు తాగుతున్నారు, బీర్ తాగుతున్నారు, 20 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలు తాగి వచ్చి మమ్మల్ని కొడుతున్నారు, తాగనికే డబ్బులు ఇస్తలేరని కొడుతున్నారు, మేము ముసలిలో వెళ్ళి కూలి చేసి డబ్బులు తీసుకొస్తున్నాం, మమ్మల్ని కొట్టి డబ్బులు గుంజుకుంటున్నారు, వాళ్ళు తాగి ఈ విధంగా ఉంటున్నారు, తాగొద్దని చెప్పయ్యా వేదిక మీద అని చెప్పారు. వాళ్ళు తెలంగాణలో ఎక్కడ పోయినా ఇప్పుడు తాగుబోతులు తయారయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది తాగుబోతుల రాష్ట్రంగా మారిపోయింది. అందుకే మీ ఊరిలో ఒకప్పుడు సార తాగొద్దని ఒక పెద్ద ఉద్యమం నడిచింది 30 ఏళ్ల కిందట. మొత్తం సార కొట్లంతా తగలబెట్టేశారు ప్రజలే, స్త్రీలు అందరూ వచ్చి. మరి ఇప్పుడు అట్లాంటి ఉద్యమం రావాల్సి ఉంది. తాగుతే నాశనం అయిపోతా, గుండె చెడిపోతుంది, కార్జం చెడిపోతుంది, ఊపిరితిత్తులు చెడిపోతాయి, చివరికి ఏమవుతారు, హాస్పిటల్లో పడతారు. హాస్పిటల్లో డబ్బు ఖర్చు చేయాలి, అప్పులు లేవాలి. అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు. అప్పుల బాగు. ఇప్పుడు చూడండి, ఇంతమంది ఉన్నారు ఇక్కడ, నేను చూస్తున్నా, మా చెల్లెళ్ళు మా తల్లులు ఇంతమంది ఉన్నారు, ఒక్కరి మెడలో కూడా 1 తులం బంగారం కనిపిస్తలేదు నాకు. ఎందుకు మరి? అదే మీరు వేరే వాళ్ళ కులాల ఇళ్ళకి పోతే 2 తులాలు 3 తులాల గొలుసులు, ఈ చేతికి 2 ఉంగరాలు, ఈ చేతికి 2 ఉంగరాలు పెట్టుకొని తిరుగుతారు కదా. మరి మా తల్లులకు ఎందుకు లేదు బంగారం? అంటే మాకు డబ్బులు లేవు. మాకు డబ్బులు ఎందుకు లేవు? మాకు భూమి లేదు, మాకు ఉద్యోగాలు లేవు. అందుకే రేపు మీరు తాగి హాస్పిటల్లో పడితే ఈ తల్లులు ఏం కావాలి, ఈ చెల్లెళ్ళు ఏం కావాలి? పుట్టుకుని నువ్వు చస్తే వాళ్ళు ముండమోస్తారు, నీ పిల్లలు ఏమవుతారు? అనాథలు అవుతారు. అందుకే ఆలోచించండి. ఏమైనా మీ దగ్గర డబ్బు ఉంటే ఈ పండుగ అని ఆ పండుగ అని, ఈ పబ్బం అని ఆ పబ్బం అని, ఈ జాతరని ఆ జాతరని డబ్బును తగలబెట్టి ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టకండి. డబ్బు ఒకసారి ఖర్చు పెట్టామంటే మన దగ్గరికి రాదు. పైసా 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 కూడబెడితేనే డబ్బులు వస్తాయి. ఆ కూడబెట్టిన డబ్బు 1 తులం బంగారం కొనండి, 1 తులం బంగారం కొనండి, దాచిపెట్టండి. ఇప్పుడు 5 ఏళ్ళ పిల్ల ఉంటే రేపు ఆ పిల్లకి 20 ఏళ్ళు అయ్యేసరికి 15 ఏళ్ళకి తులం బంగారం 1,00,000 రూపాయలు పెట్టి నువ్వు కొంటే అప్పటికి అది 10 లక్షలు అవుతుంది. ఇంకొక 15 ఏళ్ళ తర్వాత ఇదే మాట మీరు నన్ను అడగండి. ఇంకొక 15 ఏళ్ళ తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ 1,00,000 ఉన్నది 15 ఏళ్ళ తర్వాత 10 లక్షలు అవుతుంది తులం బంగారం. ఎక్కడి నుంచి వస్తాయి మనకు డబ్బులు? అందుకే డబ్బులను జాగ్రత్తగా, ఆయన చర్చి ఫాదర్ వచ్చారని, ఈయన గుడి బ్రాహ్మణుడు వచ్చాడని, ఆడ బొడ్రాయి పండుగ అయిందని, ఆడ ధ్వజస్తంభం పండుగ అయిందని మీరు డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళు ఉట్టి పుణ్యానికి పని చేయకుండా, ఒళ్ళొంచకుండా, చెమట తీయకుండా వాళ్ళు బతుకుతారు, మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. మీరు డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకోండి, తాగుడుకు బానిసలు కాకండి, జాగ్రత్తగా మీ పిల్లల్ని చదివించండి. డిగ్రీ చదువుకున్న వాళ్ళే కదా, ఇంకా ఎక్కువ చదువులు చదువుకోవాలి. ఇప్పుడు మీ ఊళ్ళో భాస్కర్ ఉన్నాడు, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, పిహెచ్డి చేశాడు, ఇప్పుడు అక్కడ లెక్చరర్గా పనిచేస్తున్నాడు, ఇక్కడ టీచర్లు ఉన్నారు, బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. రేపు మీ పిల్లలందరినీ కూడా వీళ్ళలాగా మంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు చేయండి, బాగా చదివించండి. మీ జీవితాలు ఎప్పుడు మారిపోతాయంటే మీ పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు మీ జీవితాలు మారుతాయి, మీకు ఇంత భూమి వచ్చినప్పుడు మీ జీవితాలు మారుతాయి. వాటి కోసం ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గాల్ని కూడా ఆలోచించి మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, మీ గ్రామానికి నన్ను పిలిచి ఇంతసేపు నేను చెప్పిన మాటల్ని ప్రశాంతంగా శ్రద్ధగా మీరు విన్నందుకు
మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నా.